4% మాత్రమే ఉందని అంటే మీరు అర్థం చేసుకోవాలి. 14% మాత్రమే ఖర్చు పెట్టి ఆర్భాటంగా మేము 17 కాలేజీలు మొదలు కట్టేశామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆసుపత్రులు వద్దనింది, మెడికల్ సీట్లు వద్దనింది అని ఒక్క మాట సమాధానం చెప్పాలి నాకు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. ఆ మెడికల్ కాలేజీలో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కొద్దిగా మౌలిక సదుపాయాల కల్పన వరకు 75% చేశారు. కానీ ఫ్యాకల్టీని మాత్రం 50% మాత్రమే తెచ్చుకోగలిగారు. మరి ఫ్యాకల్టీ లేకుండా ఎటువంటి బోధనని, వైద్య విద్య అంటే మామూలు ఇది కాదు కదా, ఆర్ట్స్ కామర్స్ లాంటిది కాదు కదా ట్యూషన్ చెప్పించుకోవడానికి. వైద్య విద్యను ఎలా అందించాలి? మిగతా కాలేజీల పరిస్థితి అయితే చెప్పనవసరంలే. మదనపల్లి కాలేజీలో ఈ 5 సంవత్సరాల్లో 46 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. కాలేజీ మొదలు పెట్టారంట. 600 కోట్లు ఖర్చు పెట్టాల్సిన కాలేజీలో 46 కోట్లు ఖర్చు పెట్టి కాలేజీ మొదలు పెట్టమంటే గని భాస్కరరావు గారికి తెలుసు కాలేజీ నడపాలంటే ఎటువంటి విషయము. ఫ్యాకల్టీ లేని విషయంలో, ట్యూటర్స్ లేని సందర్భంలో, సొంత నియోజకవర్గంలో కాలేజీకే మీరు ట్యూటర్స్ తీసుకెళ్ళిపోని నేపథ్యంలో ఇవాళ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరీ దారుణంగా ఎటువంటి పరిస్థితి అంటే, మొన్న ఒక ఉప ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గురించి. కాలేజీలు వద్దన్నారు అని ఆయన భాషలో చెప్తూ, మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం, వి బిల్ట్ హిమంగస్ బిల్డింగ్స్ అన్నాడు. నాకు అర్థం కాలే, ఏంటి హిమంగస్ బిల్డింగ్స్ బిల్డ్ చేశారు? ఎక్కడున్నాయా బాబు? మీరు వెళ్తే చిన్న ఇవి తప్ప, పునాదులు తప్ప, లేదా ఒక దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఈ లోటుపాట్లను సరి చేసుకుంటూ ఏదైతే మనం అందరం కలలు కంటున్నామో, ఆశిస్తున్నామో, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. స్వర్ణాంధ్ర నిర్మాణం జరగడం తథ్యం. స్వర్ణాంధ్ర నిర్మాణం జరిగి ఈ స్వర్ణాంధ్ర వికసిత భారత్ నిర్మాణంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అటువంటి నాయకత్వ లక్షణాలు, సమర్థ నాయకత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ సేవా భావంతో మీరు చేస్తున్న వీటిని మరింత విస్తృతపరచాలని నేను బొల్లినేని సోదరులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్. ఇప్పుడు అవర్ విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిమ్స్ గ్రూప్ శ్రీ బొల్లినేని